ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. మిమ్మల్ని ఎక్కడని వెతకాలండి? ఇక్కడికొచ్చి లోన్లీగా కూర్చున్నారండి. ఏంటండి ఇది న్యాయమేనా? కలిసి కాఫీ తాగుదామని చెప్పి ఇలా ఒంటరిగా వచ్చి కాఫీ తాగుతున్నారు. ఇదేనా మీ ట్రీట్? ప్రెజెంటేషన్ ఓకే అయితేనే కదా కాఫీ ట్రీట్ ఇస్తాను అని చెప్పాను. అవును, ప్రెజెంటేషన్ ఓకే అవ్వలేదు. ఏంటండి మీరు చెప్పేది? కాన్సెప్ట్ నచ్చలేదని చెప్పి రిజెక్ట్ చేసేశారు. అదే బాగా డిసప్పాయింటింగ్ గా ఉంది. సరే, అసలు ప్రెజెంటేషన్ ఎందుకు ఓకే అవ్వలేదు చెప్పండి. యాక్చువల్లీ ఒక ట్రైబల్ రెవల్యూషన్ కాన్సెప్ట్ నే మేము సెలెక్ట్ చేసుకున్నాం. బాగానే చేశాం, కానీ వాళ్ళు ఇంప్రెస్ చేసేంత వర్తీగా లేదు అని చెప్పారు. వేరే ఏం చెప్తారని ఎక్స్పెక్ట్ చేశారు? కోప్పడకండి అనామిక. తెల్లపాళ్ళు ఉతికి ఉతికి ఆరేసిన కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేస్తే అది వాళ్ళకెలా నచ్చుతుంది చెప్పండి? ఇది వాళ్ళ దేశంలో అక్కడున్న కంపెనీస్తో వాళ్ళు చేయించలేరా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మన కంట్రీ లైఫ్ స్టైల్ నుంచి ఒక చిన్న కాన్సెప్ట్. అది చేసుంటే ఈ పాటికి ప్రాజెక్ట్ ఓకే అయ్యేది, నాకు కాఫీ ట్రీట్ ఇచ్చేవారు. ఆగండి ఆగండి ఆగండి. ప్రెజెంటేషన్ లో క్లయింట్స్ ఏం చెప్పారో అది పక్కనే ఉండి చూసినట్టుగా అంత పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. ఎలా అండి? యానిమేషన్ గురించి మీకు ఇంత నాలెడ్జ్ ఎలా ఉంది? ఎందుకంటే నేను కూడా ఒక యానిమేటర్నే. వాట్? మీరు యానిమేటరా? అవునండి. ముందు నన్నే ఈ యానిమేషన్ హెడ్ పోస్ట్ కి సెలెక్ట్ చేశారు. ఆ తర్వాతే మిమ్మల్ని సెలెక్ట్ చేసి నన్ను రిజెక్ట్ చేశారు. అప్పుడైతే ఈ అకౌంటెంట్ జాబ్? అది కృష్ణమూర్తి సార్ నా మీద జాలిపడి నాకు ఇచ్చిన జాబ్ అండి. నేనసలు నమ్మలేకపోతున్నాను నందు. మీరు నిజంగా యానిమేటరా? అందువల్లేనా ఆ వైరస్ ప్రాబ్లం ని కూడా అంత ఈజీగా సార్ట్అవుట్ చేశారు? అవునండి. సో సారీ నందు. ఇది తెలియక నేను మిమ్మల్ని అకౌంటెంట్ అనే అనుకుంటూ ఉండేదాన్ని. అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటే అకౌంటెంట్ అనే అనుకుంటారండి. దానికెందుకండి సారీ. మీరు ఒపీనియన్ అడగాలని అనుకున్నప్పుడే మీ డెమో నేను చూస్తుంటే నేను ఇవ్వగలిగిన ఇన్పుట్ ని నేను డెఫినెట్ గా ఇచ్చేవాణ్ణి. కానీ ఆ అశోక్ గారే నన్ను బయటకు పంపించారు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఇంకో డెమో చేయడం కోసం క్లయింట్స్ మాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. అలాగా? అవును. ఇందులో మీ ఇన్పుట్స్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలా అయితే నేను చెప్పినట్టుగా కాన్సెప్ట్ మార్చాలి. అది మీకు ఓకేనా? డబుల్ ఓకే. కాన్సెప్ట్ ఏ టైప్ లో ఉంటుంది? ఇంకే ఉంటుంది, లవ్వేనండి. లవ్వా? ఏంటండి లవ్వా అని చాలా ఈజీగా అనేస్తున్నారు? లవ్వేనండి యూనివర్సల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్స్ ఈ ఫారినర్స్ కి నచ్చుతాయని అనుకుంటున్నారా? అవునండి. అదేంటంటే వరల్డ్ లో ఎక్కడైనా లవ్ అంటే లవ్వేనండి. కానీ మన కల్చర్ లో చూడండి, అది ప్రేమ, ఆప్యాయత, అనుబంధం, అనురాగం, ఆత్మీయత అని ఇలా చాలా పేర్లుంటాయి. ఈ ప్రమీల అర్జునీయం, రాధాకృష్ణుల ప్రేమ గాథలు నిజమైన ప్రేమకు పుట్టినిల్లే మన దేశం అండి. చేతిలో బట్టర్ ఉంచుకునే నెయ్యికి లెటర్ రాసిన కథలా ఉంది మీరు చేసేది. అప్పుడైతే లవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారా? ఏంటది? ఏమన్నారు మీరు? ఐ మీన్ లవ్ కాన్సెప్ట్ చేయమని చెప్తున్నారా అని అడుగుతున్నాను. ఆలోచించాల్సిన అవసరమే లేదండి. ప్రేమే పర్ఫెక్ట్ ఎమోషన్. ఎవరైనా సరే అందులో పడి తీరాల్సిందే. మన ఇండియన్ స్టైల్లో మంచి లవ్ కాన్సెప్ట్ ఒకటి చేయొచ్చు. ధైర్యంగా చేద్దామండి, ఖచ్చితంగా ఓకే అవుతుంది. సూపర్ సార్, నిజంగా చాలా బ్రిలియంట్ సార్ మీరు. వైరస్ మ్యాటర్ అట్టర్ ఫ్లాప్ అయింది అనుకున్నాను, కానీ
అనామికను ఓదారుస్తున్నట్టుగా భలే మ్యాజిక్ చేసేశారు. నేనే ఆశ్చర్యపోయాను. అశోక్, చెస్లో రాణి ఎలాగైనా మూవ్ అవ్వచ్చు, కానీ రాజుకి మాత్రం ఒక్కటే మూవ్. ఇప్పుడు నా ఒక్క మూవ్తో అనామికకి చెక్ పెట్టేశాను. వండర్ఫుల్ సార్. ఇక నుండి ప్రాజెక్ట్ని అమెరికన్ క్లయింట్స్ టేస్ట్కి తగ్గట్టుగా రెడీ చేసే సాకుతో తనతో క్లోజ్గా మూవ్ అవుతాను. అలాగే తనని ఇంప్రెస్ చేస్తాను. ఇక తరువాత నేను ఏం చెప్పినా అది తను చేసి తీరుతుంది. అప్పుడైతే బెట్లో ఓడిపోను అని చెప్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తానని చెప్తున్నాను. దానికన్నా ముందు వైరస్ విషయంలో అడ్డొచ్చాడే ఆ నందుగడు, వాడిని జాబ్లోంచి తీసి. వాడు లేకపోతే ఈ పాటికి అనామిక నాకు సరెండర్ అయిపోయి ఉండేది. అది నేను చూసుకుంటాను సార్. నందకుమార్, ఇక నుంచి నో వేకెన్సీ కుమార్, మాతోనే పెట్టుకుంటావా? అనామిక, రా కూర్చో. ఏంటి విషయం? రిషి, నెక్స్ట్ చేయబోయే డెమో ప్రాజెక్ట్ కి ఒక మంచి ఐడియా వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇది నందునే చెప్పారు. నందునా? కవిత సార్, న్యూ చుడిదారా? అవును సార్. తిరిగిపోయింది. థ్యాంక్ యూ సార్. నందకుమార్ సార్, ఏంటి యానిమేషన్ వర్క్ లో అనామికకి చాలా బాగా హెల్ప్ చేసినట్టున్నావు? సార్, ఏదో నాకు తెలిసిన యానిమేషన్ వర్క్ తో నేను చేయగలిగింది చేశాను సార్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడైతే ఇక్కడ నుంచి నీకు జాబ్ లేదు. సార్ సార్, ఏంటి సార్ మీరు చెప్పేది? అర్థం కాలేదు సార్. అవును సార్, మీకు యానిమేషన్ తెలుసు కదా, అలాంటప్పుడు ఎందుకు ఈ అకౌంటెంట్ జాబ్? సార్ అది కాదు సార్, నాకు నందకుమార్, నీలాంటి ఒక టాలెంటెడ్ పర్సన్ కి అకౌంటెంట్ జాబ్ ఇచ్చి నీ వర్త్ ని వేస్ట్ చేయకూడదని బాస్ చెప్పారు. అందువల్ల నీ టాలెంట్ కి తగ్గట్టుగా ఒక మంచి కంపెనీలో జాబ్ కి ట్రై చేయి. నీ ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది. లేదు సార్, నేను ఈ జాబ్ చేస్తాను సార్. చూడు, నీ జాబ్ కు సంబంధించిన సెటిల్మెంట్ ఇందులో ఉంది. నువ్వు బయలుదేరచ్చు. ఆల్ ద బెస్ట్. మంచి పొజిషన్ లో ఉండాలి. సెకండ్ సార్. సార్ నిజంగానే నందు సూపర్ టాలెంటెడ్ రిషి. నాకు బదులుగా తను హెడ్ గా వచ్చి ఉంటే ఈ పాటకి ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయి ఉండేది. అయితే నా డిసిషన్ రాంగ్ అని చెప్తున్నావా అనామిక? చాచా, నేను అలా అనడం లేదు. యానిమేషన్ లో నందుకి మంచి నాలెడ్జ్ ఉంది అని చెప్తున్నాను. నందు చెప్పిన కాన్సెప్ట్ తో వర్క్ చేస్తే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందని చెప్తున్నాను రిషి. నా కోసం మీరు ఒక ఫేవర్ చేయగలరా? ఏంటా ఫేవర్? తమ్ముడు, నేను జాబ్ మానేశానురా. ఏంటి బాబు నందకుమార్, ఇంకా టైం 4 కూడా కాలేదు, అంతలోనే బయలుదేరుతున్నావు? ఏం కుర్రాళ్ళయ్యా మీరు. ఇలా చూడు బాబు, నువ్వు జాగ్రత్తగా అకౌంట్స్ అన్ని కూల్ గా నిదానంగా కంగారు పడకుండా టాలీ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళు.